దేశం మొత్తం కూడా పేపర్ లీక్ పేపర్ లీక్ పేపర్ లీక్ ఇదే వ్యవహారం నడుస్తోందండి. నీట్ ఎగ్జామ్ అంటే ఇదేదో సాధారణమైన ఎగ్జామ్ కాదు. చాలామంది నీట్ని రద్దు చేయాలని కూడా డిమాండ్ చేశారు. లైక్ తమిళనాడు రాష్ట్రంలోని ఆ ప్రభుత్వాలు కూడా నీట్ వద్దు మా రాష్ట్ర ప్రజలకి విద్యార్థులకంటూ కూడా డిమాండ్ చేయడం జరిగింది. సో నీట్ అంటే అదేమన్నా చిన్న ఎగ్జామా? కాదు కదా. మన ఆరోగ్యాల్ని కాపాడే అంటే మనం వైద్యుల్ని ఎలాగా పూజిస్తామో మనందరికీ తెలుసు. మన తెలుగు వాళ్ళకి ముఖ్యంగా బాగా తెలుసు. ఎందుకంటే మనం కొంచెం ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతూ ఉంటాం. సో వైద్యో నారాయణో హరి అనేది చిన్న నానుడి కాదు. కాబట్టి వైద్యుడిని ప్రతి ఒక్కరు కూడా దేవుడిగానే కొలుస్తూ ఉంటారు. కరోనా టైంలో మనం ఎంత పొగిడాం, ఎంత ప్రైజ్ చేసాం ఇవన్నీ చూసారు కదా. మనం హెలికాప్టర్స్‌లోంచి గులాబీ పువ్వులు చల్లడం గానీ చాలా చేసాం. ఎందుకు? రెస్పెక్ట్ మాట. మనకి వైద్యులంటే చాలా రెస్పెక్ట్. కానీ ఇంజినీరింగ్ లేదంటే ఇతర టెక్నికల్ కోర్సెస్‌తో పోలిస్తే ఎంబీబీఎస్ అనేది చాలా టఫ్. అలాగే చాలా ఇంపార్టెంట్ కూడా. ప్రతీదీ వాళ్ళు చదవాలి, అర్థం చేసుకోవాలి. సో ఒక డిఫికల్ట్ సిట్యుయేషన్ వస్తే ఎలా ట్రీట్ చేయాలి కూడా తెలిసుండాలి. సో ఇప్పుడు ముక్కుకి ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందండి, వాళ్ళు చేతికి ఆపరేషన్ చేయలేరు కదా. సో ఖచ్చితంగా ఎవరైతే చదువుకుంటారో వాళ్ళే డాక్టర్స్ అయితే చాలా మంచిది. అది మనకు కూడా మంచిది. ఎందుకంటే ఒక చదువుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళి నేను ఏదైనా ట్రీట్మెంట్ చేయించుకోగలుగుతానా? సో ఇప్పుడు ఎంతమంది ఫేక్ డాక్టర్స్ వచ్చారు, ఎంతమంది చదువు లేని డాక్టర్స్ ఉన్నారో మనందరికీ తెలుసు. వాడు కనీసం గతంలో మనకి ఆర్ఎంపీ అనుకోండి, ఈవెన్ లేదు ఎంబీబీఎస్ డాక్టర్ అయినా పల్స్ పట్టుకుని మనకి ట్రీట్మెంట్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎవరైనా అసలు మీ చేముట్టుకుంటున్నారా? అలా తయారైంది మొత్తం వైద్య వ్యవస్థ. మళ్ళీ అందులోకి చాలా దుర్మార్గమైన స్టూడెంట్స్ వస్తే ఎలా ఉంటుంది పరిస్థితి? సో ఇప్పుడు పేపర్ లీక్ కూడా అలాంటిదే. ఇది పెద్ద విషయం అండి, చాలా పెద్ద మాఫియా ఇది. ఎందుకు అంటే సో పోన్లే లీక్ అయింది, ఎవరో ఒక ఇద్దరు ముగ్గురు అయితే వచ్చేసారు అనుకోవడానికి లేదు. ఒక చదువురాని వ్యక్తి, ఒక చదువొచ్చిన వ్యక్తి, ఇప్పుడు ఈ చదువురాని వ్యక్తి వల్ల ఈ చదువొచ్చిన వ్యక్తి టాపర్ అవ్వలేడు, వీడికి సీట్ కూడా రాకపోవచ్చు. సో ఎంత భయంకరమైన విషయం. ఈ చదువురాని వ్యక్తి ఏమన్నా సైలెంట్గా ఉంటాడా? ఒక నలుగురు ఐదుగురు కుటుంబం నుంచి ఒకరిద్దరు కాదండి, నలుగురు ఐదుగురు నీట్ పాస్ అయిపోవడం, వాళ్ళు మళ్ళీ ఎంబీబీఎస్ అయిపోవడం, వాళ్ళకి ఏమీ రాదు. సో వాళ్ళతోటి మనం ట్రీట్మెంట్ చేయించుకోవడం, ఇదేమైనా చిన్న విషయమా? చాలా లాంగ్ జర్నీ, చాలా పెద్ద స్టోరీ. సో ఈ మాఫియా ఇలాగే కంటిన్యూ అయిందనుకోండి, మన ఇండియాలో మెడికల్ టూరిజం చాలా ఎక్కువ. ఎందుకంటే చీప్గా ఆపరేషన్స్ చేస్తారు, లేదంటే ఎక్కువ వాస్ట్ మనకి హాస్పిటల్స్ కానీ లేదంటే ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. సో మనకి ఎంత ఎక్విప్మెంట్ ఉన్నా కానీ కాస్త బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుందన్న విషయంతో ప్రపంచ దేశాల్లో ఎక్కడైతే కాస్ట్లీ వైద్యం ఉంటుందో వాళ్ళందరూ కూడా, మీరు గమనించున్నట్టయితే పెద్ద పెద్ద హాస్పిటల్స్లో వేరే కంట్రీ వాళ్ళు కూడా ట్రీట్మెంట్ చేయించుకుంటారు. సో ఇండియాలో మెడికల్ టూరిజం చాలా ఎక్కువ. అలాంటి దేశంలో ఇప్పుడు ఇలాంటి గొప్ప డాక్టర్స్ అనొచ్చు, వెళ్ళి చాలా గొప్ప డాక్టర్స్ అంటే ఏమి రాని గొప్ప డాక్టర్స్ అందరూ కూడా వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? ఒక్కసారి ఆలోచించుకోండి, నాకైతే భయమేస్తోంది. సో అది పరిస్థితి. ఇది చాలా చిన్న విషయం అయితే కాదు. పేపర్ లీక్ అనేది చాలా పెద్ద మాఫియా నడుస్తోంది. అండ్ ఫ్యూచర్లో డాక్టర్స్ అంటే భయం కూడా వేస్తోంది. ఓకేనా? అసలు మామూలు బ్రీఫ్గా ఇప్పటి వరకు జరిగిన స్టోరీని కాస్త వివరించే ప్రయత్నం చేస్తాను, చూడండి అసలు ఎంత భయంకరమైన విషయాలు జరిగాయో. ఓకేనా? మొత్తం నీట్ పేపర్ లీక్ అనేది చాలా పెద్ద విషయం అండి. ఇప్పుడు జరిగిన నీట్ ఎగ్జామ్ యొక్క పేపర్ లీక్. ఎందుకంటే 22 లక్షల మంది ఎగ్జామ్ అయితే రాశారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా మళ్ళీ ఎగ్జామ్ రాయాల్సిన దుస్థితి. ఎందుకంటే ఒకసారి ఎగ్జామ్ అయిపోయింది అనుకోండి, పేపర్స్ చింపి బస్సులోంచి విసిరిన విద్యార్థులు మీరు కాదా? మళ్ళీ ఎగ్జామ్ రాయాలి అంటే అది ఎంత కష్టమైన విషయం. సో మొత్తం మెంటల్గా, ఫిజికల్గా అన్ని రకాలుగా స్ట్రెయిన్ మళ్ళీ అవ్వాలి. మీతో పాటు మీ పేరెంట్స్ కూడా అవ్వాలి. అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే మే 2న 2026 అంటే ఎగ్జామ్కి ఒక రోజు ముందు సికార్ నుంచి నా స్నేహితుడు పంపించాడు, ఇవే రేపటి నీట్ పరీక్షల్లో రాబోయే 300 ప్రశ్నలు, వీటిని హాస్టల్ విద్యార్థులకు పంపించండి డాడీ అంటూ కూడా ఒక విద్యార్థి అయితే పంపించడం జరిగిందండి. కేరళలో ఎంబీబీఎస్ చదువుతున్న విద్యార్థి రాజస్థాన్లోని తన తండ్రికి పంపించిన మెసేజ్ ఇది. ఓకేనా? మనకి కేరళ నుంచి రాజస్థాన్, మహారాష్ట్ర, సిక్కిం, కాశ్మీర్ ఇలా అన్ని ప్రాంతాలకి, ఈవెన్ తెలుగు స్టేట్స్లో ఉన్న విద్యార్థులకు కూడా పేపర్స్ అయితే వచ్చాయని అంటున్నారు. మరి ఇంకా సిబిఐ ఎంక్వైరీ అయితే జరగలేదు, జరుగుతుంది కాబట్టి ఇంకా డీటెయిల్స్ అయితే బయటికి రాలేదు. సో మనకి మే 2నే స్టార్ట్ అయిందంటున్నారు. కానీ ఇంకా డెప్త్కి వెళ్తే ఒక నెల ముందే మనకి ఈ పేపర్ లీక్ వ్యవహారం అనేది స్టార్ట్ అయిందని కూడా ఎంక్వైరీలో తెలుస్తోంది. ఎన్టీఏ ఏమంటుందంటే ఫుల్గా పేపర్ లీక్ అయితేనే లీక్ అయినట్టు, ఇది పేపర్ లీక్ కాదని కూడా కొంచెం కవరింగ్ అనొచ్చు, కవరింగ్ చేసుకునే ప్రయత్నం అయితే చేసింది. కానీ ఇక్కడ చూడండి, బయాలజీ 90కి 90 ప్రశ్నలు, కెమిస్ట్రీ 45కి 45 ప్రశ్నలు,
ఒక కామ ఫుల్ స్టాప్ కూడా మారకుండా అదే ఆర్డర్లో క్వశ్చన్స్ వచ్చాయంటే అది పేపర్ లీక్ కాదా? మళ్ళీ ఇంకా అనుమానం రాకుండా ఇంకేం చేశారంటే మనకి కొన్ని క్వశ్చన్స్ కూడా యాడ్ చేశారండి, అవి కూడా చూద్దాం. మనకి ఇంకొక 275 క్వశ్చన్స్ కూడా యాడ్ చేయడం జరిగిందండి. యాడ్ చేసి మొత్తం 410 క్వశ్చన్స్తో ఒక పీడిఎఫ్ అయితే తయారు చేశారు. సో మనకి ఏమైనా కొత్త పేపర్స్ లీక్ అవ్వడం లేదంటే ఎగ్జామ్స్ రీకండక్ట్ చేయడం మరి ఇప్పుడు ఎందుకు అని చాలామంది సరే వదిలేయండి అన్నట్టు మాట్లాడుతున్నారు. ఎంతకాలం వదిలేస్తామని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ప్రమాదంలో పడిన దేశ భవిష్యత్తు. సో ఒక ఎగ్జామ్ లీక్ అవ్వడం అంటే ఒక పేపర్ బయటికి రావడమే మాత్రమే కాదు, భవిష్యత్తు విద్యార్థుల భవిష్యత్తు కూడా అధోగతి పాలవ్వడమే. 22 లక్షల మంది అంటే అదేమైనా చిన్న నెంబరా? 22 లక్షలు దేశవ్యాప్తంగా అంటే. సో ఇది కేవలం ఒక పరీక్ష కాదు, మన ప్రాణాలను కాపాడే వైద్యులను ఎంపిక చేసి దేశపు ఏకైక వైద్య ప్రవేశ పరీక్ష. ఈ వ్యవస్థ పునాదులనే ఈ కుంభకోణం కదిలించింది. సో ఎన్టీఏ పైన ఒకటి కాదు, రెండు కాదు, బోలెడన్ని విమర్శలు. అది ఎన్టీఏ కాదు, అదే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కాదు, నేషనల్ ట్యాంపరింగ్ ఏజెన్సీ అంటూ కూడా దాని పేరైతే మార్చేశారు మన సోషల్ మీడియా వాళ్ళు. అసలు కుట్ర ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో మాట్లాడుకుందాం. నాసిక్ ప్రింటింగ్ ప్రెస్. అసలు ఈ ప్రింటింగ్ ప్రెస్లోనే ప్రింట్ అవుతుంది, ఇలాంటి డీటెయిల్స్ ఎలా తెలుసు అనేది కూడా ఒక పెద్ద ప్రశ్న. మహారాష్ట్రలోని నాసిక్ ప్రింటింగ్ ప్రెస్లో పేపర్ ప్రింటింగ్, హై డెఫినిషన్ పోర్టబుల్ స్కానర్లతో డేటా చోరీ. సో ఈ డివైస్ని కూడా వాళ్ళు అక్కడ ప్లేస్ చేయడం జరిగిందంటూ కూడా మాట్లాడుతున్నారండి. నిఘా వ్యవస్థల కళ్ళు గప్పేందుకు ఏకంగా ఒక రహస్య షాడో సర్వర్ ఏర్పాటు. ఒక రహస్యమైన షాడో సర్వర్ని కూడా ఏర్పాటు చేశారంటే ఇంటి దొంగల పని కాదా అంటూ కూడా చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఎన్టీఏ కూడా దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. సో షాడో సర్వర్ని ఇలా ప్లేస్ చేయడం, దాని ద్వారా పేపర్ని వాళ్ళు స్కాన్ చేసుకోవడం కూడా జరిగిందట. అసలు పేపర్ లీక్ ఎందుకు చేశారు? మీరు నీట్ క్వాలిఫై అవ్వడం కోసమా? కేవలం ఇది ఒక పేపర్ లీకేజ్గానే చూడాలా అంటే కాదండి. దీంట్లో చాలా విషయాలు అయితే ఇంక్లూడ్ అయి ఉన్నాయి. దీంట్లో ఫైనాన్షియల్ థింగ్స్ కూడా ఇంక్లూడ్ అయినాయి. పేపర్ని అమ్ముకున్నారు, ఒకరికి ఇద్దరికి కాదు, 700 కంటే ఎక్కువ మందికి పేపర్ అమ్మడం జరిగింది. నాసిక్, మహారాష్ట్రలో ఉన్న నాసిక్లో ఫిజికల్ కాపీ ఎంత కొనుగోలు చేశారంటే మొత్తం 10 లక్షల రూపాయలు కొనుగోలు చేశారండి. ఆయన 10 లక్షలు ఇన్వెస్ట్ చేసినప్పుడు ఊరుకుంటాడా? 10 లక్షలు ఎవరి దగ్గరైనా తీసుకోవడానికైతే ట్రై చేస్తాడు. సో అదే జరిగింది. గురుగ్రామ్ హర్యానా రాష్ట్రంలో ఉంది. ఇక్కడ సాఫ్ట్ కాపీ అతను ఏం చేశాడంటే ఇంకొక 5 లక్షలు ప్రాఫిట్ వేసుకుని, పాపం రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ రావాలి కదా, ఒక 5 లక్షలు ప్రాఫిట్ వేసుకుని 15 లక్షలకు అమ్మేశాడు. మరి ఈయన ఊరుకుంటాడా? ఈయన ఇంకా తెలివైన వ్యక్తి. మనకి రాజస్థాన్లోని జంవా రామ్గఢ్లో ఇద్దరు సోదరులు కొనుగోలు చేశారంటండి 15 ఇక్కడ డబుల్ ప్రాఫిట్ వచ్చింది. 30 లక్షలకి వీళ్ళిద్దరూ కొనుగోలు చేశారు. ఇంకా ఏజెంట్ రాకేష్కు ఎంత వెళ్ళిందంటే 5 లక్షలు ఇచ్చారు. ఈయన శికార్లో ఉంటారు. అండ్ ఇంకొకటి 700 మందికి విద్యార్థులకు అమ్మారని చెప్పాను కదా, ఒక్కొక్క విద్యార్థి దగ్గర 30,000 నుంచి 3 లక్షలు, 2 లక్షలు, 5 లక్షలు, సో వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి తీసుకోవడం అయితే జరిగింది. సో ఇంత పెద్ద దందా అయితే నీట్ పేపర్ లీక్ వెనకాల జరిగింది. సో ఇంత డబ్బుల కోసం విద్యార్థుల భవిష్యత్తుని అమ్మేశారు. ఒక్కసారి ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ కేరళ రాష్ట్రంలో స్టార్ట్ అయ్యి మామూలుగా వెళ్ళలేదండి, మహారాష్ట్ర ఇలాగా మొత్తం అన్నీ కూడా చేరాయి. ఇంకా తెలుగు రాష్ట్రాలను కూడా చేరాయి అంటున్నారు. చూద్దాం నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్లో. సో పేపర్ లీక్ అయిందానికి ఎవ్వరికి డౌట్ రాకుండా, పేపర్ అంటే డైరెక్ట్ 1 నుంచి 180 క్వశ్చన్స్ ఇవన్నీ కూడా డైరెక్ట్ ఇవ్వకుండా చాలా తెలివిగా ఒక మాస్టర్ ప్లాన్ వేశారు. ఎందుకంటే ఒక గెస్ట్ పేపర్ అని ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు. ఇందులో ఏంటంటే 135 ప్రశ్నలు ఒరిజినల్వి, 275 డమ్మీ క్వశ్చన్స్. సో ఈ రెండు కలిపి 410 ప్రశ్నలతో ఒక గెస్ట్ పేపర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ గెస్ట్ పేపర్ వచ్చేసి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకి సర్క్యులేట్ అయిందండి. ఇది ఒక్కసారి కొంచెం డెప్త్గా ఆలోచిస్తే కొన్ని కాలేజెస్లో చదివే విద్యార్థులకి తెలుసు, ఎగ్జామ్కి కొంచెం ముందు కొన్ని గంటల ముందు కూడా వాళ్ళకి కొన్ని క్వశ్చన్స్ చెప్పడం కానీ, లేదు అంటే ఒక 10 డేస్ ముందు కానీ ఒక పేపర్ ఇచ్చి దాన్ని బట్టి కొట్టించడం లాంటివి ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే ఇవి మీకు తెలిసిన విషయాలు. కొన్ని సెంటర్స్ కూడా అంటే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఒక గెస్ట్ పేపర్ మాక్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. ఆ మాక్ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్, లేదు అంటే వాళ్ళు రిలీజ్ చేసిన బుక్స్ కూడా ఉంటాయి. ఆ బుక్స్లోంచి చాలా సిమిలర్ క్వశ్చన్స్ అనేవి సిమిలర్ ప్యాటర్న్స్లో రిలీజ్ అవ్వడం కూడా మనం చూస్తూ ఉంటాం. దీన్ని కూడా మీరు ఒకసారి ఆలోచించాలి. మనకి అసలు ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయిందంటేనండి, ప్రాబ్లం స్టార్ట్ అయింది, దాన్ని గుర్తించడం జరిగింది. పోలీస్ కంప్లైంట్ ఇద్దాము అంటే సికార్ పోలీసుల ఘోర నిర్లక్ష్యం. వాళ్ళు ఏమన్నారంటే పుకార్లు ఏమీ పుట్టించొద్దు,
కనీసం టాలీ చేసుకోకుండా పుకార్లు ఏమి పుట్టించొద్దు అంటూ కూడా వాళ్ళు మాట్లాడడం. సో డైరెక్ట్ ఎవరికైతే పేపర్ వచ్చిందో వాళ్ళే డైరెక్ట్ ఎన్టీఏకి మెయిల్ చేయడం జరిగిందండి. సో అలా కథ స్టార్ట్ అయింది. ఇది కేవలం యాదృచ్ఛికమేనా? సో అన్ఫార్చునేట్గా జరిగిందా లేదంటే ప్రీ ప్లాన్డ్గా జరిగిందా అంటే మీ ఆన్సర్ ఏంటి? సామాన్యుల వాదన ఏంటంటే పేపర్ లీక్ అనేది చివరి నిమిషంలో జరిగిన తప్పు, నిందితులు మొదటిసారి ఈ నేరానికి పాల్పడ్డారు. సో ఇలా కొట్టిపడేస్తున్నారు. బట్ వాస్తవం ఏంటంటే నెల రోజుల ముందే పేపర్ లీక్ ప్లాన్ సిద్ధమైంది. అంటే మే 3 కంటే ముందే ఏప్రిల్లోనే మొత్తం పేపర్ ఎలా లీక్ చేయాలి, లీక్ చేయడానికి ఉన్న అవకాశాలు ఏంటి అనే దానిపైన మొత్తం ప్రీ ప్లాన్డ్ అయితేగా ఉన్నారు నిందితులు. గత ఏడాది నిందితుల కుటుంబంలోని 4 పిల్లలు ఒకేసారి నీట్ క్వాలిఫై అయ్యారు. పాత పేపర్లు కూడా లీక్ అయ్యాయా? 4 ఒకేసారి క్వాలిఫై అవ్వడం అంటే కాస్త అనుమానించదగ్గ విషయమే కదా. సో గతంలో కూడా వీళ్ళు పేపర్ కొన్న హిస్టరీ ఉందా అంటే ఈసారి కొన్నారు, గతంలో కొనలేదు అనడానికి అవకాశం లేదు కదా. కొన్నారు అనడానికైతే ఖచ్చితంగా అవకాశం అయితే ఉంది. కాబట్టి సో వాళ్ళ ఫ్యామిలీ నుంచి 4 పిల్లలు అయితే క్వాలిఫై అయ్యారండి. వాళ్ళ ఎగ్జామ్ కూడా క్యాన్సిల్ చేయాలి. వాళ్ళు ఆల్రెడీ ఇప్పటికీ చదువుతూ ఉంటారు కదా ఎంబీబీఎస్. సో అవి కూడా క్యాన్సిల్ చేయాలా, ఈ రకం కూడా సిబిఐ ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇంత జరుగుతున్నా ఎన్టీఏ యాక్చువల్గా ఒప్పుకుంది ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందని, రీకండక్ట్ చేస్తామంటూ కూడా June 21 అనౌన్స్ చేశారు. అండ్ ఏదైతే నష్టం జరిగిందో దాన్ని కాస్త భర్తీ చేయడానికి ఒక 15 నిమిషాల ఎక్స్ట్రా టైం ఇస్తామంటూ కూడా అనౌన్స్ చేశారు. అలాగే ఏవైతే సెంటర్స్ ఉంటాయి ఎగ్జామ్ సెంటర్స్, పాత ఎగ్జామ్ సెంటర్లో అయినా ఎగ్జామ్ రాయొచ్చు, లేదు అంటే మీకు నచ్చితే మీకు అవసరం ఉంటే ఎగ్జామ్ సెంటర్ను కూడా చేంజ్ చేసుకోవచ్చు అంటూ మన విద్యాశాఖ మంత్రి అనౌన్స్ చేయడం అయితే జరిగిందండి. బట్ ఎన్టీఏ మాత్రం దీనికి భిన్నంగా స్పందించింది స్టార్టింగ్లో. ఎలా అంటే పేపర్ ఏమీ లీక్ అయినట్టు కాదు, 180కి 180కి ప్రశ్నలు బయటకు వస్తేనే లీక్ అయినట్టు అంటూ కూడా మాట్లాడడం అయితే జరిగింది. సో వాట్ ఎవర్ ద రీజన్స్ వాళ్ళు అలా స్పందించారు. తర్వాత మళ్ళీ ఎగ్జామ్ రీకండక్ట్ చేస్తామంటూ కూడా అనౌన్స్ చేశారు. బట్ హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబిలిటీ మాత్రం మన విద్యాశాఖది అండ్ ఎన్టీఏ పైనే ఉంది. ఒక బాధ్యత ఇచ్చినప్పుడు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన అవసరం చిన్న నుంచి పెద్ద ఏ శాఖలో ఉన్న ఉద్యోగులకైనా చాలా ముఖ్యమండి. ఎందుకంటే ఎన్టీఏలో వర్క్ చేసేది ఏమి చిన్న చితక ఉద్యోగస్తులు కాదు. యూపీఎస్సీ క్రాక్ చేసిన ఐఏఎస్లు వీళ్ళు మనకి ఎన్టీఏ జనరల్గా ఉంటారు. వాళ్ళందరికీ చాలా ఎథికల్ వాల్యూస్ చాలా ఉంటాయి అండ్ రెస్పాన్సిబిలిటీ కూడా ఖచ్చితంగా తీసుకోవాలి. చాలామంది రాజీనామా చేయాలంటూ కూడా వాదిస్తున్నారు. అది వేరే రకమైన డిబేటబుల్ పాయింట్. మనకి 2024 ఎన్టీఏ ఇప్పటికీ 2016-17 అకాడమిక్ ఇయర్లో స్టార్ట్ అయితే మోస్ట్లీ అన్ని ఎగ్జామ్స్లో కూడా వాళ్ళు ఫెయిల్యూర్ అయితే చెందారు. ఎగ్జామ్ పేపర్ లీక్ అయిపోవడం, లేదంటే ఇంకా స్కోర్ యాడ్ చేయడం. ఇంకా 2024 గుర్తు చేసుకుంటే మనకి 720 మార్కులకి 720 మార్కులకి మొత్తం 67 మందికి ఏకంగా 720 మార్కులకి 720 మార్కులు వచ్చాయండి. ఇది అసలు పాసిబుల్ అయ్యే విషయమేనా? ఒకరో ఇద్దరు టాప్ చేస్తారు, కానీ 67 మంది టాప్ చేయడం అంటే చాలా ఆలోచించాల్సిన విషయం. సో అందుకే 2024 పేపర్ కూడా లీక్ అయింది అండ్ 25లో కూడా మళ్ళీ గ్రేస్ మార్క్స్ యాడ్ చేశారు. సో డిఫరెంట్ ఇయర్స్లో డిఫరెంట్ ఇష్యూస్తో ఎన్టీఏ అయితే బ్యాడ్ అయిందని చెప్పొచ్చు. ఓకేనా? మరి ఈసారి మళ్ళీ రీకండక్ట్ చేస్తున్నారు కదా June 21న, ఆ ఎగ్జామ్కి ఎలా ఏర్పాట్లు చేసుకుంటుందో, ఈసారి సక్సెస్ అవుతుందో చూడాలి. అసలు ఈసారి జరిగిన నష్టానికి బాధ్యత ఎవరైనా తీసుకుంటారా అంటే ఖచ్చితంగా నో. మీకు జరిగిన నష్టానికి బాధ్యత మీరే తీసుకోవాలి. మీ ఎగ్జామ్ మీరే రాసుకోవాలి. ఖచ్చితంగా ఎలాంటి సాక్రిఫైజెస్ చేశారు ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాల నుంచి. కొంతమంది లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్నారు, ఇంకొకరు 2 years కష్టపడ్డారు, 3 years కష్టపడ్డారు. వీళ్ళందరూ చాలా కష్టపడ్డారండి. సో ఫైనల్గా ఎగ్జామ్ రాసేము అని రిలాక్స్ అయ్యే టైంకి మరి ఇలాంటి బ్యాడ్ వార్త. బట్ ఈసారి రిలాక్స్ అవ్వకండి ఈ 1 month కూడా. ఎందుకంటే 35 days ఉంది, ఎగ్జాక్ట్గా మాట్లాడుకుంటే 37 days ఇంచుమించుగా. ఈ 35 days కూడా మీరు రిజల్ట్స్ కోసం ఆలోచించి, ఎందుకంటే మంచి రిజల్ట్స్ రావాలంటే ఖచ్చితంగా ఈ 35 days స్ట్రిక్ట్గా చదవండి. చాలా సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎవరిని బాధ్యులు చేద్దాం? ఎన్టీఏని చేద్దామా, లేదంటే మన విద్యాశాఖను చేద్దామా, లేదంటే మన విద్యాశాఖలో ఉన్న రూల్స్ని చేద్దామా, లేదు అంటే మన సుప్రీంకోర్టు. చూడండి 2024లో సిబిఐ సుప్రీంకోర్టు విచారణ తర్వాత కూడా వ్యవస్థలో ఎలాంటి మార్పులు రాలేదు. సో మనం ఎగ్జామ్ని ఎగ్జామ్ పెడతామని చెప్పడం చాలా ఈజీ, కానీ ఈ చదువుకున్న చదువంతా రివిజన్ చేయడం అంత ఈజీయా? ఏమంటున్నారంటే మళ్ళీ ఫీజులు కట్టక్కర్లేదు అంటున్నారు. సో ఈ ఫీజులు కట్టక్కర్లేదు కాదండి, మళ్ళీ చదవక్కర్లేదు అని ఏమన్నా మీరు చెప్పగలుగుతారా? ఇలా జరుగుతుంది మొత్తం.
కుటుంబాలు అప్పులు చేసి కట్టిన లక్షల రూపాయల కోచింగ్ ఫీజులు ఇప్పుడు ఏమైపోయినట్టు, ఇప్పుడు ఇంకొకటి ఏంటో తెలుసా? ఈ 35 రోజులు కూడా మేము షార్ట్ కోచింగ్ ఇస్తాము, షార్ట్ కోచింగ్ మెథడ్స్ మా దగ్గర ఉన్నాయంటూ కూడా బాబోయ్ మొత్తం మార్కెటింగ్ మళ్ళీ స్టార్ట్ చేసేసారు. నెలల తరబడి నిద్రలేని రాత్రులు, సామాజిక జీవితాన్ని త్యాగం చేసి అనుభవిస్తున్న మానసిక క్షోభ. సో వీటన్నిటికీ కూడా ఎన్టీఏ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. మీ అందరికీ చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, చాలామంది విద్యార్థులు అంటే ఇంకా వాళ్ళు లైఫ్‌లో ఇంకా అంత ఎక్స్‌పీరియన్స్ లేదు, ఇంకా అన్నీ చూడలేదు కూడా. అలాంటి విద్యార్థులు ఏంటంటే చాలా ఎమోషనల్ అయిపోతున్నారు. మీరు ఎలాంటి పిచ్చి పనులు చేయకండి. జీవితం ఎప్పుడూ వికసిస్తూనే ఉంటుంది. సో మీరేం చేస్తారంటే ఎగ్జామ్ బా రాయడానికి ట్రై చేయండి. లేదు అంటే లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకునే ఉద్దేశం ఉంది మాకు అనుకున్న వాళ్ళు కూడా ఓకే. ఎలా డెసిషన్ తీసుకున్నా మరేం పర్వాలేదు. బట్ ఎగ్జామ్ అయితే మాత్రం బాగా అటెంప్ట్ చేయండి. అందరికీ ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ తరపున ఆల్ ది బెస్ట్ అండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.